పవన్ కళ్యాణ్ గారి మీద కేసీఆర్ గారి కూతురు కామెంట్ చేసింది. పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదు, పవన్ కళ్యాణ్ గారు ఏదో అన్ఫార్చునేట్గా డిప్యూటీ సీఎం అయిందని చెప్పేసి ఆమె కామెంట్ చేసింది. కరెక్టే కవిత గారు, మీరు చెప్పింది. పవన్ కళ్యాణ్ అయితే సీరియస్ పొలిటీషియన్ కాదు. ఎందుకంటే మీలాగా లిక్కర్ స్కాములు, రియల్ ఎస్టేట్ దందాలు చేసి జైలు కోడు పవన్ కళ్యాణ్ గారికి అస్సలు తెలియదు. సీరియస్గా మీలాగా ప్రజల సొమ్మును దోచుకొని దాచుకోవడం అయితే అస్సలు తెలియదు. సొంత సొమ్మును ప్రజలకు పంచిపెట్టే పిచ్చోడు పవన్ కళ్యాణ్. ప్రజలకి ఏం చేయాలని ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మన తెలంగాణలో హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు కానీ, కరోనా కష్టకాలంలో కానీ, మన కొండగట్టు ఆంజనేయ స్వామికి కానీ ఆర్థిక సాయం సొంత పైసల్ని లక్షలలో కోట్లలో సహాయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మీరు ఏనాడైనా ఈ వంతుగా ₹1 అయినా డొనేట్ చేసిర్రా? మీ అంత సీరియస్గా పవన్ కళ్యాణ్ అయితే ఆలోచించడు. నిజామాబాద్ ప్రజలు మిమ్మల్ని ఓడించినా కూడా మీ బుద్ధి మారలేదంటే అర్థం చేసుకోవచ్చు మీ ఎంత సీరియస్గా ఉన్నారనేది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మన్యం ప్రాంతంలో కొండలు గుట్టలు అడవులు దాటుకుంటా నక్సల్ ప్రభావిత ప్రాంతంలో ప్రజల మంచికి కోసం ఆలోచిస్తాడు, ప్రజలకు అభివృద్ధి పనులు చేస్తాడు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా ఆదిలాబాద్ కానీ ఖమ్మం లాంటి ప్రదేశంలో ఉన్న గిరిజనుల కోసం ఒక్కరోజైనా టైం కేటాయించిర్రా? మీలాగా సీరియస్గా పవన్ కళ్యాణ్ గారు ఎట్లా సీరియస్ పొలిటీషియన్ అతడు? పవన్ కళ్యాణ్ ముమ్మాటికి సీరియస్ పొలిటీషియన్ కాదు. మీ దృష్టిలో గొప్ప పొలిటీషియన్ అంటే స్కాములు దందాలు వేయాలి, అవి పవన్ కళ్యాణ్ వల్ల కానే కాదు. కేసీఆర్ అనే పేరు లేకపోతే అసలు నిన్ను ఎవడైనా దేక్తాడు అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలి. జై హింద్.